అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఇప్పటి వరకు మాకు అనేక విషయాలు నేర్పించి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మీరు మాకు ఇచ్చిన గ్రంథములో నుండి మరిన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మరొక సమయాన్ని మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి చదువుకొనబోచుండగా మంచి మాటలు, మంచి ఆలోచనలు మీ చిత్తానుసారంగా దయచేయమని, మీ చిత్తానుసారంగా ముందుగా నడిపించుకోనమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఎవరైనా ఈ వీడియో డైరెక్ట్గా చూస్తున్నట్లయితే ఆల్రెడీ మనం రోమీలకు రాసిన పత్రిక 1 నుండి 8 అధ్యాయాలు చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అన్యులు నిజమైన దేవుణ్ణి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళ గతి ఏమవుతుంది, యూదులు క్రైస్తవులుగా మారిన అన్యుల్ని ధర్మశాస్త్రం ఫాలో అవ్వాలి అని ఎందుకు బలవంతం చేస్తున్నారు, అలా చేయడం తప్పు అని పౌలు గారు వాళ్ళకి ఎలా చెప్పారు, అసలు ధర్మశాస్త్రం అనే దాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్ర మూలము అంటే దాని భావం తెలిసి బ్రతికిన వాడే నిజమైన నీతిమంతుడు అవుతాడు. కానీ అక్షరానుసారంగా ఆ ధర్మశాస్త్రాన్ని ఆలోచిస్తే ఆ ధర్మశాస్త్రమే పాపంగా మారుతుంది. విశ్వాసం అనే దాన్ని బట్టే దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు కానీ క్రియల బట్టి కాదు, ధర్మశాస్త్రానికి సంబంధించిన బట్టి క్రియలు అసలే కాదు అని ఈ 8 అధ్యాయాల్లో మనం చూసాం. 9వ అధ్యాయం నుండి ఈ వీడియో మనం కంటిన్యూ చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. పౌలు గారికి ఒక దుఃఖం ఉందంట. ఏంటా దుఃఖం? క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. నిజమే చెప్తున్నాడంట, అబద్ధమేం చెప్పట్లేదంట. ఏంటంట అది? సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. తన సహోదరులైన యూదుల మీద తనకి ఎంత ప్రేమ ఉంది అనే దాన్ని ఈ పదాల ద్వారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సాధ్యమైతే నేను మీ దగ్గరే ఉండేవాడిని, కానీ ఆ ధర్మశాస్త్ర సంబంధంగా ఆలోచించినా కానీ యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు. ఆ ధర్మశాస్త్రానికి పరిపూర్ణత యేసు ప్రభు వారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే డిస్కస్ చేసుకున్నాం, ధర్మశాస్త్రం యొక్క భావం తెలియకుండా దాన్ని అనుసరిస్తే అది పాపానికి మార్గం, దాని భావం తెలుసుకుని ఆలోచిస్తే ధర్మశాస్త్రానికి ముగింపు యేసు ప్రభు వారు అని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు కాబట్టి ఆయన ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి మీరందరూ కూడా ఆయన నమ్ముకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన నేను నమ్ముతున్నాను, కానీ మీ మీద కూడా నాకు ప్రేమ ఉంది అనే విషయాన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. 4వ వచనం. వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి. ఇజ్రాయేలీలకి దేవుడు ఇచ్చాడంట. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు కూడా వీరిలోనే పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని చెప్తూ ఆ ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చింది కూడా దేవుడే అని చెప్తున్నాడు. 6వ వచనం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు. మరి దేవుడు పాత నిబంధనలో ఇజ్రాయేలులో గొప్ప రాజ్యంగా చేస్తాను, ఒక రాజు వస్తాడు, మీరు నిరంతరము జీవిస్తారు అని చెప్పి చాలా వాగ్దానాలు చేశాడు కదా, అవన్నీ తప్పిపోయినట్ట, దేవుడు మాట తప్పినట్ట కాదు. మీరు అక్కడ ఏమి గమనించట్లేదంటే ఇజ్రాయేలీలు అంటే కేవలం అబ్రహాము సంతానమో యాకోబు సంతానం అని మాత్రం అనుకుంటున్నారు. లేదా ఇజ్రాయేలీల పట్టణము అంటే కేవలం యెరూషలేము, ఆ ఇజ్రాయేల్ దేశం అని మాత్రం అనుకుంటున్నారు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇజ్రాయేలీల సంబంధులందరూ కూడా ఇజ్రాయేలీలు కారు. ఇప్పుడు దాకా ఆయన చెప్పింది అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ఏమని? అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. అబ్రహాము సంతానం అంటే ఎవరంట? అబ్రహాము శరీరం నుండి వచ్చిన వాళ్ళు కాదంట. ఎవరినైతే నీకు సంతానంగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడో వాళ్ళు మాత్రమే. ఎగ్జాంపుల్ ఏంటి? అబ్రహాముకే ఇస్సాకు పుట్టాడు, ఇష్మాయేలు పుట్టాడు. కాకపోతే ఇస్సాకుని దేవుడు వాగ్దాన సంతానం అన్నాడు, ఇష్మాయేలు శరీర ప్రకారంగా కుమారుడు మాత్రమే. దేవుడి మాటను బట్టి అబ్రహాముకి కుమారులు అవుతున్నారు, కానీ జనాలు అబ్రహాము యొక్క శరీరం నుండి వచ్చారు కాబట్టి కాదు. ఇప్పుడు అన్యులు ఉన్నారు, అన్యుల్ని కూడా దేవుడు ఆహ్వానించాడు.
ఎలా ఆహ్వానించాడు? ఆయన వాగ్దానాన్ని బట్టి, ఆయన మాటను బట్టి. ఇప్పుడు దేవుడి మాటను బట్టి కుమారులు అవుతారు కాబట్టి అన్యులు కూడా అబ్రహాము సంతానం అవుతారు. అంతేగాని అబ్రహాము శరీరం నుండి పుట్టిన వాళ్ళు మాత్రమే అబ్రహాము సంతానం అని మీరు భ్రమపడుతున్నారు. నిజంగా ఇప్పుడు ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వాళ్ళందరూ అబ్రహాము సంతానమే అనబడతారు. వాళ్ళందరూ ఇజ్రాయేలీలే అనబడతారు. ప్రపంచం మొత్తం యెరూషలేము అనే అనబడుతుంది. ఇలాంటి వచనాలు మనం పాత నిబంధనలో ఎక్కడ చదివినా కానీ అక్కడ ఇజ్రాయేలీలు అంటే ఏంటి, యెరూషలేము అంటే ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి. దాని భావం దేవుడు పౌలు గారి ద్వారా ఇక్కడ చెప్పిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక ఈ 9వ అధ్యాయంలో ఎక్కడైనా పాత నిబంధనలో యేసుప్రభు వారి గురించి, రాకడ గురించి, ఇజ్రాయేలీల గురించి, యెరూషలేము గురించి మనం ప్రవచనాలు చదివాము అంటే దాని భావం ఏంటి అనేది ఈ అధ్యాయం చదివితే మనకు అర్థం అవుద్ది. ఒక రకంగా చెప్పాలంటే మనము ఇజ్రాయేలీలమే, ఒక రకంగా చెప్పాలంటే మనం ఎక్కడ ఉంటామో, సంఘం ఎక్కడ ఉంటుందో దాన్ని యెరూషలేము అని కూడా మనం పిలవచ్చు అనే విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు 8వ వచనం. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదిటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. దేవుడు రిబ్కాకి ఆమెకి ఇంకా పిల్లలు పుట్టలేదు, వాళ్ళు పెద్దోళ్ళు అవ్వలేదు, మంచి కార్యాలు చేయలేదు, చెడు కార్యాలు చేయలేదు. అయినా కానీ ఎవరు తన సంతానం అనబడతారు, ఇస్సాకు సంతానం అనబడతారు, అబ్రహాము సంతానం అనబడతారని ముందే చెప్పాడంట. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దేవుడి వాగ్దానాన్ని బట్టి ఎవరైనా అబ్రహాము కుమారులు అవుతారు, ఇజ్రాయేలీలు అవుతారు. అంతేగాని శరీరం నుండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కుమారులేనా అంటే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇజ్రాయేలీలేనంటే కాదు. ఇవాళ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న యూదులు కానీ ఇజ్రాయేలీలు కానీ మీరు ఫీల్ అవుతున్నారు మేము ఇజ్రాయేలీలో మేము యూదులం అని. మీరు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాని భావాన్ని అనుసరించి నడుచుకుంటేనే మీరు దేవుని సంతానం అవుతారు. అన్యజనులు యేసుక్రీస్తు వాగ్దానం ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా దేవుని సంతానమే. వాళ్ళని ఇజ్రాయేలు అనడంలో కూడా తప్పు లేదు. 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడంటే ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేశాడని కాదండి. వాళ్ళ సంతానం నుండి, ఎవరి సంతానం నుండి యేసుప్రభు వారు వస్తారు, ఎవరి సంతానం అనేది వాగ్దాన సంతానం అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ పదాలు వాడాడు అని. వాళ్ళు ఇంకా పుట్టలేదు కదా. మనం ఆదికాండం చదివితే ఏశావును కూడా దేవుడు ప్రేమించి ఏశావును కూడా హెచ్చింపజేశాడని మనం ఆల్రెడీ చదువుకుంటాం. యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడు అనే ఆ పదాల యొక్క అర్థం ఏంటంటే ఎవరు వాగ్దానానికి సంబంధించిన జనాంగం, ఎవరు వాగ్దానానికి సంబంధించిన వాళ్ళు కాదు అనే విషయం యూదులకు అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పౌలు గారు. 14వ వచనం. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం గలదా? అట్లని రాదు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా, దేవుడు ఒకరిని న్యాయం చేసి ఒకరిని అన్యాయం చేస్తున్నాడా? అట్లని రాదు. అందుకు మోషేతో ఇలాగ సెలవిచ్చున్నాడు. ఆయనే క్వశ్చన్ వేసి మళ్ళీ ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. అది కూడా వాళ్ళ ధర్మశాస్త్రం నుండే చెప్తున్నాడు. మోషే ఇలా అన్నాడంట. ఏమన్నాడంట? 15వ వచనంలో, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. మన మనసులు ఎరిగిన వాడు దేవుడు కాబట్టి, మీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో మీకు తెలీదు. మన అందరి మనసులు ఎరిగిన వాడు దేవుడు కాబట్టి ఎవరికి ఏది అవసరం, ఎవరికి ఎలా తీర్పు తీర్చాలి, ఎవరిని ఏ సమయంలో ఎక్కడ ఉంచాలి, ఇవన్నీ చేసే అధికారం ఆ దేవుడికి ఉంది. మన కోరికలను బట్టి కాదు, శరీరాన్ని బట్టి కాదు, వంశాన్ని బట్టి కాదు, దేనివల్ల కాదు. దేవుడు ఎలా కోరుకుంటాడో అలాగ జరుగుతుంది. ఆయన అలా వాగ్దానం చేస్తాడో అని చెప్తున్నాడు. 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించి తిని, కావున ఆయన ఎవనిని కరుణింపగోరునో వానిని కరుణించును, ఎవనిని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. ఫరో ఎంత కఠినుడిగా ఉన్నాడో ఇజ్రాయేలీల ప్రజల్ని, ఐగుప్తు ప్రజల్ని తన మూర్ఖపు మాటల చేత, మూర్ఖపు నిర్ణయాల చేత ఎంత ఇబ్బంది పెట్టాడో మనం నిర్గమకాండంలో చూసాం.
ఆ సమయంలో మరి రాజుగా ఫరోని ఎందుకు ఉంచాడు? అంత అన్యాయం జరుగుతున్నా కానీ, అంత అన్యాయం ఫరో చేస్తాడు అని తెలిసినా కానీ ఫరోని ఆ సింహాసనం మీద దేవుడు ఎందుకు ఉంచాడు? ఫరోనే చంపేస్తే సరిపోయేది కదా. అసలు దేవుడు ఏ సమయంలో ఏం చేయాలి, ఎవరిని ఏ ప్లేస్లో పెట్టాలి, ఎవరికి ఏ అవసరమో అవి నేర్పించాలి, ఎలా నేర్పించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మనసులు ఎరిగిన వాడు దేవుడు. ఎటువంటి సమయంలో కఠినాత్ముడైనా కానీ ఫరో అక్కడ ఉండడం వల్ల అనేక మందికి ఉపయోగం. కేవలం దేవుడు ఆ ఒక్క జనరేషన్ గురించి ఆలోచించడు. ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ అయినా, ఎన్ని వందల వేల సంవత్సరాలైనా మనం ఆ విషయాల గురించి మాట్లాడుకుని ఎన్ని కొత్త విషయాలు నేర్చుకోవట్లేదు. ఏ సమయంలో ఏం జరగాలి అనేది దేవుడు చూసుకుంటాడు. మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. మనకు నచ్చంది జరుగుతుంది కదా అని చెప్పి మనం దేవుడు ఎంచుకున్న నిర్ణయాలని కాదనకూడదు, వాటికి ఆపోజిట్గా మనం వెళ్ళకూడదు అని పౌలు గారు చెప్తున్నారు. 19వ వచనం, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. ఇప్పుడు మరి ఫరో కూడా దేవుడి చిత్తానుసారంగానే చేశాడు కదా. ఫరో అక్కడ ఉండడం వల్ల దేవుని చిత్తానికి మంచే జరిగింది కదా అని మళ్ళా మనం దేవుడినే క్వశ్చన్ చేస్తామేమో. ఆ లెక్కన మంచోడు దేవుడు చెప్పినట్టే చేస్తున్నాడు, చెడ్డోడు దేవుడు చెప్పినట్టే చేస్తున్నాడు కదా, ఎవరూ చెడ్డవాడు కాదు కదా అనే ఆలోచన మనకు వచ్చేద్దేమో అని చెప్పి ఆ క్వశ్చన్ పౌలు గారే వేసి ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్ అల్లా ఏంటంటేనండి, ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో మనం. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారిని అప్పగిస్తాడు అని మనకి దేవుడు ముందే ప్రవచనం చెప్పాడు, లేఖనంలో ముందుగానే రాయించాడు. కానీ ఇస్కరియోతు యూదా అలా చేయడం దేవునికి ఇష్టమా? యేసు ప్రభు మాటల్లోనే మనం గమనించవచ్చు. అలా చెయ్యకూడదు అనే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా తాను చెడ్డవాడిగానే బతికాడు. దేవుడు తను చెడ్డవాడిగా చేయలా, తను చెడ్డవాడిగా బ్రతుకుతాడు అని దేవుడు ముందే చెప్పాడు అంతే. కాబట్టి దేవుడు మన నిర్ణయాలను ఎఫెక్ట్ చేయట్లేదు. దేవుడు చెప్పడం వల్ల మనం ఇది మంచి ఇది చెడు అనే నిర్ణయాలు తీసుకోవట్లేదు. మన స్వాతంత్రాన్ని ఉపయోగించి మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాబట్టి దేవుడి తీర్పు అనేది సరైనదే. నేను మంచి చేసినా దేవుడి తీర్పు, చెడు చేసినా దేవుడి తీర్పు నేను అంగీకరించాల్సిందే. ఎందుకంటే నేనుగా నిర్ణయాలు తీసుకుని వాటిని చేశాను, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద లేదు కాబట్టి. మరి దేవుడికి ముందే భవిష్యత్తు తెలుసు కాబట్టి దాన్ని ముందే రాయిస్తాడు. దేవుడు ముందే భవిష్యత్తు రాయించాడు కాబట్టి ఆయనే కావాలని అలా చేశాడు అని కాదు. 20వ వచనం, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్నెందుకు ఇలాగు చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఇప్పుడు ఆదాము గారు ఉన్నారు, నన్ను ఎందుకు ఇలా తప్పు చేసేలాగా చేసావు అని దేవుణ్ణి అడగగలడు ఆదాము? అడగలేడు. ఎందుకు? దేవుడు పరిపూర్ణంగా చేశాడు, ప్రతి మనిషిని అవకాశాన్ని ఇచ్చాడు. అలా తప్పు చెయ్యాలి నేను అని దాన్ని ఎంచుకున్నది ఆదాము కాబట్టి దేవుణ్ణి అడిగే సాహసం ఆదాము చేయలేడు. అలాగే మనం కూడా ఎందుకు నేను తప్పు చేసేలాగా నన్ను చేసావు, ఎందుకు నేను తప్పు చేసేలాగా పేదవాడిగా నన్ను పుట్టించావు, ఎందుకు నేను తప్పు చేసేలాగా వికలాంగుడిగా నన్ను పుట్టించావు అని దేవుణ్ణి అడిగే అవకాశం ఇవ్వకుండా దేవుడు అన్ని రకాలుగా మనకి అన్నీ తెలియజేస్తాడంట. నేను తప్పు చేస్తున్నానని నాకు తెలిసిపోద్ది, అంతేగాని వేరే వాళ్ళు ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఒకడు పేదవాడు అయ్యుండి దొంగతనం చేశాడు, దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? ఒరే నీకులాగే పేదవాడిని పక్కన ఇంకొకడు ఉన్నాడు కదా, యేసు ప్రభు వారు కూడా పేదవాళ్ళలాగే పుట్టాడు కదా, ఆయన వేరే వాడు దొంగతనం చేసే బతికాడా? దొంగతనం చేయకుండా మంచిగా బ్రతికిన పేదవాళ్ళు ఎంతమంది నీకు బైబిల్లో కనబడట్లేదు? ధనవంతుడు ఒకడు ఉన్నాడు, నేను ధనవంతుడిగా పుట్టడం వల్లే విలాసాలకి వ్యసనాలకి అలవాటు అయిపోయింది, నన్ను ఎందుకు ధనవంతుడిగా పుట్టించావు అని దేవుడిని అడగలడా? ఒరే బాబు, ధనవంతుడు నీలాంటి ఇంకోటి ఉన్నాడు కదా, వాడు మంచిగా బతికాడు కదా అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడు దేవుడు. ఎవరిని దేవుడు ఎలా తీర్పు తీర్చాలో అలా తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయం కరెక్టే. మనం ఆయన్ని ఇది కరెక్ట్ కాదు కదా అనే ఛాన్స్ అసలు ఆయన ఇవ్వడు మనకి. అదే చెప్తున్నాడు, ఏమని? దేవునికి ఎదురు చెప్పువాడెవడు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? కొంతమంది అడుగుతూ ఉంటారు, దేవుడు చెడ్డవాళ్ళందరినీ నాశనం చేసేయచ్చు కదా, మంచోళ్ళని మాత్రమే పుట్టించవచ్చు కదా. దేవుడికి చెడ్డవాళ్ళని సృష్టించే అధికారం లేదా? మంచి వాళ్ళని సృష్టించే అధికారం లేదా? దేవుడు అందరినీ మంచిగానే సృష్టించాడు, కానీ మనం చెడ్డవాళ్ళం అయిపోతున్నాం. నేను చెడ్డవాడిని అయిపోతానని తెలుసు కదా, అయినా నువ్వు నన్ను ఎందుకు సృష్టించావు అని మనం ఆయన అడిగే సాహసం చేయగలమా? చేయలేము. ఎందుకంటే నువ్వు చెడ్డవాడిగా కాకుండా మంచివాడిగా బ్రతికే అవకాశం నేను నీకు ఇచ్చాను కదా అంటాడు దేవుడు. ఆయనకి చేసే అధికారం ఉంది. ఎందుకు అలాగే చేశాడు అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంతేగాని మనకు నచ్చని విషయం ఏదో జరుగుతుంది కదా అని చెప్పి దేవుడి నిర్ణయాన్ని మనం తప్పు పట్టకూడదు అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. అసలు దేవుడు మంచి వాళ్ళని మాత్రమే కాకుండా చెడ్డవాళ్ళని కూడా ఎందుకు క్రియేట్ చేశాడు? అసలు భూమి మీద తప్పులు చేస్తారని తెలిసిన మనుషులు ఎందుకు క్రియేట్ చేశాడు? కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారని తెలుసు కదా. ఇలాగ దేవుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు చేశాడు? ఇలాంటి విషయాలన్నీ కూడా ముందుగానే మనకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోవడం ఎలా అనే ఆ సిరీస్ మొత్తం వింటే
ఆ కోర్సు మీరు వింటే ఇవన్నీ కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఇక పౌలు గారు ఎందుకు ఈ పదాలు వాడుతూ ఇలాగే యూదులకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే, అన్యుల్ని ఏర్పరచుకునే అధికారం దేవుడికి లేదా? అన్యుల్ని క్రియేట్ చేసింది కూడా దేవుడే కదా, మరి వాళ్ళని కూడా ఈ రక్షణలోనికి పిలిచే అధికారం దేవుడికి లేదా? యూదుల్ని మాత్రమే పిలవాలి అని నువ్వు దేవునితో చెప్పగలవా? ఎవరిని ఎలా చేయాలో, ఒకళ్ళని ఘనత కోసం, ఒకళ్ళని ఘనహీనత కోసం. ఇజ్రాయేలీని దేవుడు ఘనత కోసమే సృష్టించాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? చెడ్డ పనులు చేసి దేవునికి ఘనహీనతగా మారిపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడు? అన్యుల్ని ఏర్పరచుకొని ఇజ్రాయేలీలకి ఒక బుద్ధి చెప్తున్నాడు. మీకన్నా బాగుంటున్నారు కదా వాళ్ళే, ధర్మశాస్త్రం లేకపోయినా కానీ అన్యులు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు కదా, మంచి కార్యాలు చేస్తున్నారు కదా అని అన్యులు చూపించి ఇప్పుడు ఇజ్రాయేలీకి బుద్ధి చెప్తున్నాడు. అలా ఎవరిని ఎలా ఎప్పుడు ఎంచుకోవాలో, ఏ విధంగా వాళ్ళకి వాక్యాన్ని అందించాలో, ఏ విధంగా వాళ్ళని తన దగ్గరికి తీసుకురావాలో అది దేవుడికి తెలీదా? మనం చెప్పినట్టుగానే దేవుడు చెయ్యాలా? తనకి ఘనమైనవేంటో ఘనహీనమైనవేంటో, ఎందుకు చెయ్యాలో ఎందుకు చేయకూడదో చేసే కొమ్మరి వానికి అంటే దేవుడికి అధికారం లేదా అని చెప్పి ఇక్కడ పౌలు గారు వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నాడు. 22వ వచనం, అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. ఎవరన్నా చెడ్డవాడు ఉన్నప్పుడు వాడిని క్రియేట్ చేసి వాడు ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నా కానీ దేవుడు దీర్ఘశాంతముతో సహించి వాడిని ఉపయోగించుకుని అనేక మందికి దేవుని ఉగ్రత అంటే ఎలా ఉంటుందో అని దేవుడు చూపిస్తున్నాడు అనుకో, అలా చూపించొద్దు అని మనం అనగలమా? అలా చూపించడంలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది కదా. దేవుడు అలా దీర్ఘశాంతంతో చెడ్డవాళ్ళని సహించకూడదా? 23వ వచనం, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనులో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనబరచవలి ఉన్ననేమి. చెడ్డవాళ్ల మీద దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించడం కేవలం వాళ్ళని శిక్షించడానికి, ఆయన ఉగ్రత ఏంటో తెలియజేయడానికి మాత్రమే కాదు, వాళ్ళు మారితే దేవుడి కృప వాళ్ళ మీద ఉంటుంది అని చూపించడానికి కూడా. అలా దేవుడు చూపించే అధికారం ఆయనకి లేదా? దేవుడు అందరినీ క్రియేట్ చేసినవాడు, ఎవరికి ఎలా ఏ టైంలో ఎటువంటి పరిస్థితులు ఇవ్వాలో అన్నీ ఆయన బాగా తెలిసినవాడు. మనకి నచ్చని కొన్ని విషయాలు జరుగుతున్నాయి కదా అని చెప్పి దేవుణ్ణి మనం క్వశ్చన్ చేస్తున్నామేమో. ఒకసారి పాతకాలం నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి సందర్భాన్ని చూసుకుందాం. ఎక్కడైనా ఒక్కసారైనా దేవుడు అన్యాయంగా ఎవరినైనా తీర్పు తీర్చాడా? మంచోళ్ళనే కొంతకాలం సహించాడు, చెడ్డవాళ్ళనే కొంతకాలం సహించాడు. ఎవరికి ఏ టైంలో ఏమి ఇవ్వాలో, ఎటువంటి పరిస్థితులు కలగజేయాలో దేవుడికి తెలుసు. ఆ టైంలో అవి మనకు అర్థం అవ్వకపోయినప్పటికీ కొంతకాలం తర్వాత అర్థం అవుతాయి కదా. దేవుణ్ణి ఎందుకని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? దేవుడి మాటను బట్టి ఎవరైనా దేవుని కుమారులు అవుతారే కానీ అబ్రహాము సంతానం, ఈ వంశావళి వాటిని బట్టి కాదు కదా. ఎవరిని తన సంతానంగా చేసుకోవాలో దేవుని చేతిలో ఉంటుంది కదా, మీరెవరు చెప్పడానికి అని ఈ అధ్యాయం స్టార్టింగ్ నుండి కూడా వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ అందరికీ కూడా, ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు దేవుడి గురించి తప్పుగా ఆలోచించుండొచ్చు. ఈ ఫరోని దేవుడు ఎందుకు ఉంచాడు ఇక్కడ? ఫరోని చంపేయచ్చు కదా. ఇంతమంది ఐగుప్తులో ఇన్ని జనాలు చచ్చిపోయే బదులు, ఇన్ని జంతువులు చచ్చిపోయే బదులు, ఇన్ని తెగుళ్ళు వచ్చే బదులు ఒక్క ఫరోనే చనిపోతే బాగుండేది కదా అని కొంతమంది ఇజ్రాయేలీలు అనుకుని ఉండుంటారు. కానీ ఎందుకు అలా జరిగింది? దేవుడు ఆ విషయాన్ని ఉపయోగించి అనేక జనాలకు, కొన్ని తరాలకు, కొన్ని వేల సంవత్సరాల వరకు ఏ మంచి విషయాలు నేర్పిద్దాం అనుకుంటున్నాడు. అంత కఠినంగా మారిపోతే మన నాశనాన్ని మనమే ఎలా కొని తెచ్చుకుంటాము? ఆ ఫరోని మార్చడానికి కూడా దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ జరిగే సమయంలో అక్కడే ఉన్న ఇజ్రాయేలీలకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఆ తరువాత వచ్చిన మనకు అర్థమైంది చూసారా? అందులో నుండి ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నామో చూసారా? దేవుడి ప్రణాళిక మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవుడి వాగ్దానం మీద, ఆయన చేస్తున్న పనుల మీద మనం విశ్వాసం ఉంచాలి. మనం దేవుని తప్పుగా అనుకుంటున్నామేమో. ఒక్కసారి అక్కడ ఆయన ఎవరికి ఏం అన్యాయం చేశాడో కూర్చుని ఆలోచిద్దాం. దేవుడిలో అన్యాయం ఏమీ కనబడదు. ఇవన్నీ కూడా పౌలు గారు యూదులతో మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ పదాలు ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉన్న పదాలే మోస్ట్లీ ఆయన ఉపయోగిస్తాడు. ఈ పదాలు మనకు అర్థం అవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ దాని భావాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఇవాళ కూడా క్రైస్తవులు కొంతమంది అన్యుల్ని, హిందువుల్ని, ముస్లింల్ని వాళ్ళని వ్యతిరేకిస్తారు, వాళ్ళని ద్వేషిస్తారు. అరే వీళ్ళు అసలు మంచోళ్ళే కాదు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అన్నట్టుగా చూస్తారు. కానీ వాళ్ళు మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే, వాళ్ళలో ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారో, వాళ్ళలో ఎంతమంది మంచి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో, ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా మనం అంతకుముందు నువ్వు హిందువు కదా, అంతకుముందు నువ్వు ముస్లిం కదా, అంతకుముందు నువ్వు వేరేవాడు కదా అని మనం తిట్టామనుకోండి, ఎలా ఉంటుంది అది?
ఏ టైంలో ఎవరిని ఎలా పిలుచుకోవాలో, ఏ టైంలో ఎవరిని ఎలా ఏర్పరచుకోవాలో అది దేవుడికి తెలీదా? క్రైస్తవ్యంలో ఉన్న చాలామంది క్రైస్తవ్యంలో ఉన్న భావాలు తెలియక, బైబిల్లో ఉన్న వాటి యొక్క అర్థాలు తెలియక నరకానికి వెళ్ళిపోవచ్చు. అన్యులు చాలామంది నిజమైన అర్థాలు తెలుసుకుని దేవుడి దగ్గరికి రావచ్చు. ఆ కాలంలో దేవుడు ఏది చెప్పాడో అది ఈ కాలానికి కూడా వర్తించింది కదా. ఆ కాలంలో యూదులు ఎలా అయితే ప్రవర్తించారో ఈరోజు మనం అలా ప్రవర్తించకూడదు కదా. ఈ వచనాల భావాన్ని అర్థం చేసుకుంటూ చదివితే బైబిల్ మనకి సింపుల్గా అర్థం అవుద్ది. మనం మార్చుకోవడానికి కూడా మన జీవితంలో చాలా ఉంటుంది. సింపుల్గా చెప్పేయచ్చు పౌలు గారు యూదులందరితో, మీరు తప్పు చేస్తున్నారు, అన్యులందరినీ కలుపుకోండి, దేవుడు కోరుకున్నాడు కదా, మీకేంటి నొప్పి అనొచ్చు. కానీ ఆ యూదులు కూడా దారి తప్పిపోకూడదు. వాళ్ళు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న పదాలని పైపైనే చూడకూడదు. దాని భావాన్ని తెలుసుకుని దాని భావాన్ని నా ద్వారా దేవుడు వాళ్ళకి తెలియజేస్తే కొంతమంది అయినా కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నిజంగా ఎరిగి దేవుడి దగ్గరికి వస్తారేమో అనేది పౌలు గారి ప్రయత్నం. అందుకే కర్రెరకుండా పాము చావకుండా వాళ్ళకి నీట్గా సువార్తను పౌలు గారు చెప్తున్నారు. 25వ వచనం, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టెదను. 26వ వచనం, మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటును వారితో చెప్పబడినో ఆ చోటునే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని యెషయాలో ఆయన చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో దేవుడు ముందే చెప్పాడంట. అప్పుడు వాళ్ళు చెడ్డ క్రియలు చేయడం వల్ల మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, మీరు నా కుమారులు కాదు అని అన్యులతో దేవుడు చెప్పాడంట. ఇప్పుడు యూదులు చెడ్డవాళ్ళుగా బ్రతుకుతున్నారు, అన్యులు దేవుడిని తెలుసుకుని మంచిగా బ్రతకడానికి వస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఏం చేశాడు, ఇప్పుడు మీరు నా కుమారులు, నిజమైన కుమారులు, ధర్మశాస్త్రాన్ని పైపైన అక్షరానుసారంగా ఆలోచించేవాళ్ళు కాదు అని అదే చోట్ల దేవుడు చెప్తున్నాడంట. ఆ విషయాన్ని దేవుడు పాత నిబంధనలో కూడా ముందే చెప్పాడంట. 27వ వచనం, మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇజ్రాయేలీల కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇజ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. ఇజ్రాయేలీలు ఇవాళ కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో నిజంగా దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే శేషము అంటే తక్కువ మంది. ఇవాళ క్రైస్తవులు కొన్ని కోట్ల మంది ఉండొచ్చు, నిజంగా బైబిల్ భావాన్ని తెలుసుకుని మంచిగా బ్రతికే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. 29వ వచనం, మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపచేయకపోయిన ఎడల సొదొమ వలె నగుదుము, గొమొర్రాను పోలియుందుము. పూర్తిగా పాపంలో మునిగిపోయిన ఆ 2 పట్టణాల గతి ఏమయ్యిందో మనం చూసాం కదా. అలాగ దేవుడు ఈరోజు యూదులతో ప్రవర్తించట్లేదు. యెరూషలేముని, ఇజ్రాయేల్ దేశం మొత్తాన్ని నాశనం చేయట్లేదు. ఎందుకంటే కొంతమంది మారే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఆ శేషం మిగలాలి కాబట్టి దేవుడు సొదొమ గొమొర్రాలాగా మనల్ని శిక్షించట్లేదు. అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలీలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు, నీతి అంటే ఏంటో వాళ్ళకి చెప్పాడు, కానీ తమకిష్టమైనట్టుగా అక్షరానుసారంగా ధర్మశాస్త్రాన్ని మార్చేసుకున్నారు. నీతి వాళ్ళని వెంటాడినా వాళ్ళు దాన్ని అందుకోలేకపోయారు. కానీ నీతి నియమం, ధర్మశాస్త్రం ఏమీ ఇవ్వని అన్యజనులు దేవుని నమ్ముకున్నారు, దేవుడి మీద విశ్వాసం ఉంచారు, వాళ్ళ చెడ్డ క్రియలను మార్చేసుకున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, వీళ్ళను దూరం పెట్టాడు. కొంతమంది బైబిల్ మీద బురద జల్లే వాళ్ళు వాళ్ళ మాట్లాడుతున్నారు, పాత నిబంధన అంతా దేవుడు ఇజ్రాయేలీని మాత్రమే ప్రేమించాడండి, మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదండి అంటున్నారు. లేదండి, దేవుడు ఇజ్రాయేలీని మాత్రమే ప్రేమించలేదు. అలా ప్రేమిస్తే ఇజ్రాయేలీలు అందరినీ చాలా వాళ్ళు తప్పు చేసినా కానీ మంచిగా చూసుకునేవాడు దేవుడు. తప్పు చేసినప్పుడు చెరలోకి పంపించేవాడు కాదు, యుద్ధాలు ఓడిపోయేలా చేసేవాడు కాదు. ఐగుప్తు నుండి అన్ని లక్షల మంది ఇజ్రాయేలీలు విడిపింపబడి బయలుదేరితే ఆ బయలుదేరిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరూ కూడా అరణ్యంలోనే నశించిపోయేవాళ్ళు కాదు. దేవుడు హృదయానుసారంగా తీర్పు తీరుస్తాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు. అది ఇజ్రాయేలీడైనా అన్యుడైనా. మంచి హృదయం కలిగి ఉంటే వాడిని మంచిగా మార్చుకుంటాడు. అది ఇజ్రాయేలీడైనా అన్యులైనా. అన్యజనుల్లో ఉన్న ప్రజలు ఎన్ని ప్రవచనాలు పలకడం మనం పాత నిబంధనలో చూడలేదు. కేవలం ఇజ్రాయేలీలు మాత్రమే దేవుడు కాపాడుతానన్నాడా? అన్యజనుల్లో ఉన్న వాళ్ళని ఎంతమందిని ఇజ్రాయేలీల్లో కలిపినట్టుగా మనం చూడలేదు. రాహాబ్ అనే వేసిని చూడలేదా? ఇంకా కొంతమందిని చూడలేదా? పాత నిబంధనని భావాన్ని అనుసరిస్తూ చదివిన వాళ్ళకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. మరి ఇజ్రాయేలీల గురించే ఎక్కువ ఎందుకు రాయించాడు అంటే యేసు ప్రభు వారి గురించి కొత్త నిబంధనలో చెప్పాలి కాబట్టి. ధర్మశాస్త్రం అంతా కూడా యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభు వారి కోసం పాత నిబంధన దేవుడు అలా రాయించాడే కానీ కేవలం ఇజ్రాయేలీలు మాత్రమే దేవుడు ప్రేమించాడు, అన్యులందరినీ కూడా దేవుడు వ్యతిరేకించాడు, శత్రువులుగా చూశాడని కాదు. ఇజ్రాయేలీలు తప్పు చేసినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ చెరలోకి బానిసలుగా వెళ్ళిపోయారు. వాళ్ళు మరలా దేవుడిని క్షమాపణ అడిగినప్పుడు దేవుడు విడిపించాడు. అన్యుల రాజ్యాల్లో కూడా అలాగే జరిగింది. దేవుడు ఎక్కడా కూడా పక్షపాతం
పక్షపాతం చూపించలేదు. ఏ మనిషి కూడా నువ్వు నాకు అన్యాయంగా తీర్పు తీర్చావు ప్రభువా అని దేవుణ్ణి అనే ఛాన్స్ ఆయన ఎవరికి కూడా ఇవ్వడు. ఆయన ఎప్పుడు కూడా హృదయాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. అలాంటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు. ఇప్పుడు అన్యులు బాగున్నారు కాబట్టి అన్యుల్ని దేవుడు తన సంతానం అంటున్నాడు. ఇజ్రాయేలు తప్పుదోవ పట్టారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి అందుకోలేకపోతున్నారు. 33వ వచనం, ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించి ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. ఏ విషయం ద్వారా అయితే దేవుడు వాళ్ళని రక్షించాలనుకున్నాడో ఆ విషయాన్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, ఫోన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను కదా ముందు వీడియోలో, ఒక తండ్రి ఫోన్ను మంచిగా వాడుకోమని ఇచ్చాడు కొడుక్కి కూతురికి. అది మంచిగా వాడుకుంటే అది వాళ్ళకి మంచి, దాన్ని చెడుగా వాడుకుంటే అది వాళ్ళకి చెడు. వాళ్ళు చెడుగా వాడుకున్నారని ఆ ఫోన్ ఇచ్చిన తండ్రిని మనం చెడ్డవాడు అనలేం కదా. ఏ విషయం ద్వారా అయితే దేవుడు వాళ్ళని రక్షించాలనుకున్నాడో ఆ విషయం ద్వారానే వాళ్ళు పక్కదోవ పడుతున్నారు అనే విషయాన్ని 33వ వచనంలో చెప్తున్నాడు. 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అయి ఉన్నవి. ఆ యూదుల మీద పౌలు గారు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో చెప్తున్నాడు. ఎందుకంటే ముందు అధ్యాయం స్టార్టింగ్ లో కూడా సాధ్యమైతే నేను మీ అద్దెకి వచ్చేద్దును అని కూడా చెప్తున్నాడు కదా. ఎందుకు పౌలు గారికి ఎంత ప్రేమ యూదుల మీద అంటే, అంతకు ముందు పౌలు గారు కూడా ధర్మశాస్త్రం యొక్క భావాన్ని అర్థం చేసుకోకుండా యూదుల్లాగే ప్రవర్తించాడు. ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం యొక్క భావం పౌలు గారికి అర్థమైందో అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అని అనేక పదాలు, ఇవి మనకు అర్థం చేసుకోవడానికి కష్టం ఉందేమో కానీ వీటన్నిటి ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, పౌలు గారు ఆ యూదులకి సువార్త ప్రకటించాలని, ఆ ధర్మశాస్త్రం యొక్క భావం తెలియజేయాలని ఎంతగా ప్రయాసపడుతున్నాడు అనే విషయం ఈ రోమిలికి రాసిన పత్రిక 1 నుంచి 9 అధ్యాయాలు ఇప్పుడు దాకా మనం చదువుకున్న అధ్యాయాలన్నీ కూడా మనకి పౌలు గారికి యూదుల మీద ఎంత ప్రేమ ఉంది అనే విషయాన్ని చెప్తున్నాయి. 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వాళ్ళు దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు కానీ ధర్మశాస్త్రాన్ని అక్షరానుసారంగా ఆలోచించడం వల్ల వాళ్ళు దేవునికి దూరంగానే ఉన్నారు. 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబొనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మనిషి మంచిగా ఎలా బ్రతకాలి అనే దాని గురించి, కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్ని మనుషుల ఆచారాలుగా వీళ్ళు మార్చేశారంట యూదులు. 4వ వచనం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం అయితే ధర్మశాస్త్రం ఆచరించిన వాడికి మాత్రం నీతి కలిగిద్ది. యేసు ప్రభు వారు వచ్చి దాన్ని సంపూర్ణం చేశారు. ఎలా సంపూర్ణం చేశారు? ఎవరైతే దేవుని ఎడల నిజమైన విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళందరూ నీతిమంతులు అవుతారు అనేది క్రీస్తు చెప్పడం ద్వారా ధర్మశాస్త్రానికి ఒక పరిపూర్ణత వచ్చింది. ధర్మశాస్త్రం సంపూర్ణం ఎప్పుడవుద్ది అంటే మనం అక్షరాలను కాకుండా ఆ అక్షరాల వెనక ఉన్న భావాన్ని గమనించినప్పుడు అని ఈ 9వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను పౌలు గారు చెప్తున్నారు. 5వ వచనం, ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. ఎవడైతే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతుకుతాడో వాడు ఆ ధర్మశాస్త్రం యొక్క నీతిని వెతుకుతాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. విశ్వాసం మూలమైన నీతి ఎలా ఉంటుందంట, ఎవడు పరలోకానికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని కిందకి తెచ్చుటకు, ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ మనసులో అనుకోవద్దు. అది ఏమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ధర్మశాస్త్రం దగ్గరికి ఒకడు వస్తేనే, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటిస్తేనే, యెరూషలేము దేవాలయం దగ్గరికి వస్తేనే దేవుడు ప్రజలను అంగీకరిస్తాడు అని మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన విశ్వాస విషయమైన నీతి ఎలా ఉంది? మనం యేసుప్రభు పరలోకం గెలిపాడు కదా అని చెప్పి పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పాతాళానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసుప్రభు వారు ఎక్కడున్నా మన హృదయంలో మనం ఆయన నమ్మితే, మన విశ్వాసం ఉంచితే ఏమంటున్నాడు అక్కడ ఆయన? వాక్యము నీ యొద్దనే నీ నోటను నీ హృదయంలో ఉన్నది. మనం ఎక్కడున్నామో అక్కడ దేవుణ్ణి అంగీకరిస్తే ఆ క్రీస్తు విశ్వాసం మనకు వస్తుంది. మనం ఒక ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక గ్రంథంలో ఉన్న ఆచారాలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇది క్రీస్తు చెప్పిన విశ్వాస మూలమైన నీతి. ధర్మశాస్త్ర మూలమైన నీతికి విశ్వాస మూలమైన నీతికి తేడా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా కొంతమంది దేవుణ్ణి మేము కనుగొనాలంటే అక్కడికి వెళ్ళాలేమో, అలాంటి ఆచారాలు ఫాలో అవ్వాలేమో, ఇక్కడికి వెళ్ళాలేమో, ఇలా మూఢనమ్మకాలు ఫాలో అవ్వాలేమో అని చాలా అనుకుంటా ఉంటారు. యేసు ప్రభు వారు చెప్పిన నీతి, విశ్వాస మూలమైన నీతి ఎలా ఉంటుందంటే మనం ఎక్కడున్నామో
ఇక్కడే దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి విశ్వసిస్తే నీ యొద్దనే, నీ నోటను, నీ హృదయంలో ఉన్నదంట వాక్యం. ఆ వాక్యాన్ని మనం నమ్మడం వల్ల మనకి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం మూలంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చాలా సింపుల్గా ఒక్క లైన్లో చెప్పేశాడు. క్రైస్తవ విశ్వాసం అంటే ఏంటంట, యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు, పరలోకమందున మన తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఈ రక్షణ అనేది ఇప్పుడు దీని మీద, ఇప్పుడు చెప్పాడు కదా, ఈ విశ్వాసం మీద ఆధారపడి ఉంది, అంతేగాని ధర్మశాస్త్రం మీదో యెరూషలేము మీదో కాదు. 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆ అన్యులు ఇంకా సిగ్గుపడాల్సిన పని లేదు. అయ్యో మేము యూదా జాతిలో పుట్టలేదే, మేము యెరూషలేముకు చెందిన వాళ్ళము కాదే, అబ్రహాము యొక్క శరీర సంతానం మేము కాదే అని ఏ అన్యుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తమ హృదయంలో దేవుని నమ్మడం వల్ల వాళ్ళు నీతిమంతులయ్యారు. విశ్వాసం ప్రకారంగా, వాగ్దానం ప్రకారంగా అబ్రహాము యొక్క నిజమైన సంతానం అయ్యారు. 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఒక్కడే దేవుడు. యేసు ప్రభువుని మీరు వేరే వాళ్ళు అనుకుంటున్నారేమో, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడు కాదు అనుకుంటున్నారేమో. ధర్మశాస్త్రానికి సమాప్తి యేసు ప్రభు, మనందరికీ కూడా ఒక్కడే దేవుడు. 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. దేవుడు యేసు ప్రభు వారిని చనిపోయిన తర్వాత తిరిగి లేపాడు అని మనం నమ్మితేనే, ఆ యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేస్తేనే మనకి రక్షణ వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి, యేసు ప్రభు వారిని ముందు మనం నమ్మాలి. 14వ వచనం, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. ఇప్పుడు ప్రార్థన ద్వారా రక్షణ వస్తుంది. నువ్వు అసలు యేసు ప్రభు వారిని నమ్మనే లేదనుకో, ఇంకా నీకు రక్షణ ఎలా వస్తుంది? నువ్వు ఎవరి నామంలో ప్రార్థన చేస్తావు? ఎవరికి ప్రార్థన చేస్తావు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఒకడు ప్రకటించకపోతే మీకు యేసు ప్రభు వారి గురించి ఎలా తెలిసిద్ది? యేసు ప్రభు వారి గురించి మీరు వినకపోతే, యేసు ప్రభు వారి గురించి మీరు తెలుసుకోకపోతే మీకు రక్షణ ఎలా వస్తుంది? మీరు ఎవరికి ప్రార్థన చేస్తారు? ఎవరి నామంలో ప్రార్థన చేస్తారు అని ప్రశ్న వేస్తున్నాడు. ఆయనే మళ్ళీ ఆన్సర్ కూడా చెప్తాడు. ఇప్పుడు దాకా ప్రతి అధ్యాయం అలాగే ఉంది కదా, ఆయనే క్వశ్చన్ వేస్తాడు, మళ్ళీ ఆయనే ఆన్సర్ చెప్తాడు. మనకి నెక్స్ట్ ఏ క్వశ్చన్ వస్తుందో ఆ క్వశ్చన్ కూడా ఆయనే వేసేస్తాడు, ఆయనే ఆన్సర్ చెప్తాడు. పౌలు గారి యొక్క ఈ విధానం, ఈ రచనా విధానం ఈ కాలంలో ఉన్న మనం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఈ విధానం మొత్తం కూడా యూదులకి పౌలు గారి మీద ఎంత ప్రేమ ఉంది, వాళ్ళు మారాలి, ఆ ధర్మశాస్త్రం యొక్క భావం తెలుసుకోవాలని పౌలు గారు ఎంతగా కోరుకుంటున్నారు అనేది మనకు అర్థం అవుద్ది ఈ వచనాలు, ఈ యొక్క పద్ధతి, ఈ క్వశ్చన్ ఆన్సర్, ఈ టైప్ ఆఫ్ లిటరేచర్ వల్ల. 15వ వచనం, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఎవరైతే నిజంగా దేవుడి గురించి ప్రజలకి తెలియజేస్తారో వాళ్ళ యొక్క పాదాలు సుందరమైనవి అని రాశాడంట బైబిల్లో. మరి దేవుడి గురించి వాళ్ళు ప్రకటించడం వల్లే కదా అనేక మంది యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడం వల్లే కదా వాళ్ళు విశ్వసిస్తున్నారు, రక్షణలోకి వస్తున్నారు. 16వ వచనం, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. యేసుక్రీస్తు వారి గురించి విన్నవాళ్ళు అందరూ రక్షింపబడరు. ఎవరైతే విని తమ హృదయములందు ఆయన్ని విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. ఇక్కడ రక్షణలోనికి రావడం, రక్షింపబడడం రెండు వేరువేరండి. మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. రక్షణలోకి రావడము అంటే యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన్ని విశ్వసించి బాప్తిస్మం తీసుకుని పాపక్షమాపణ పొంది యేసు ప్రభు వారి నామంలో ప్రార్థన చేస్తూ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని అంతము వరకు మనం ఏ పాపము చేయకుండా ఉండాలి అని ఎప్పటికప్పుడు వాక్యం మీద ఆధారపడి బ్రతకడాన్ని రక్షణలోనికి రావడం అంటారు. అంటే మనం రక్షింపబడే మార్గంలో ఉన్నాము అని. రక్షింపబడేవాడెవడు? చనిపోయిన తర్వాతనే కానీ ఎవడో రక్షింపబడ్డావు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళటం అనేది రక్షింపబడ్డాం, అది మనం చనిపోయిన తర్వాత జరిగిద్ది కదా. చనిపోయిన తర్వాత మాత్రమే ఒకడు రక్షింపబడ్డాడు అని మనం అనుకోవచ్చు. ముందు వరకు ఈ జీవితం అంతా ఏంటి? రక్షణ అనే మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము. ఆ రక్షణ అనే మార్గంలో చివరి వరకు, అంతము వరకు ఎవడైతే సహిస్తాడో
వాడు రక్షింపబడతాడు, వాడికి పరలోకం వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు వారి గురించి విన్న వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోరు, పరలోకం వెళ్ళిపోరు. ఆయన్ని విని విశ్వసించిన వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. విశ్వసించిన వాళ్ళల్లో కూడా చివరి వరకు నిలబడిన వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును. బైబిల్లో తప్పితే, యేసుక్రీస్తు వారి గురించిన జీవితంలో తప్పితే మంచి అనేది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. కాబట్టి క్రీస్తు గురించిన మాట అంటే వాక్యాన్ని వినడం వల్లే, దేవుడు చెప్పిన మంచి విషయాలు తెలుసుకోవడం వల్లే విశ్వాసం కలిగిద్ది, మరి ఏ విధంగా కూడా కలగదు. 18వ వచనం, అయినను నేను చెప్పుదేమనగా వారు వినలేదా? విన్నారు కదా, వారి స్వరము భూలోక మందంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పుదేమనగా ఇజ్రాయేలునకు తెలియకుండెనా, జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదను, అవివేకమైన జనముల వల్ల మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరి మీకు ఇప్పటివరకు ఇజ్రాయేలీలకు యేసుప్రభు గురించి తెలీదా? యేసుప్రభు వారు వాళ్ళలోనే పుట్టాడు, వాళ్ళలో ప్రకటించాడు, అనేక మంది భూదిగంతముల వరకు భూలోకం అందంతటా యేసుప్రభు వారి గురించి చెప్పారు. మీకు తెలియకపోవడం వల్ల కాదు, మీకు ఆయన గురించి తెలిసినా కానీ మీరు ఆయన నమ్మకపోవడం వల్ల ఈరోజు మీరు రక్షణ అనే మార్గానికి, నీతి అనే మార్గానికి దూరంగా ఉన్నారు. దీని గురించి మోషే ఎప్పుడో చెప్పాడు. ఆ నీతి అనే మార్గంలోకి అన్యులు వస్తారు, మీరు రాకపోవడం వల్ల మీకు వాళ్ళకి వైరం కలుగుతుంది, మీకు రోషం కలుగుతుంది, మీకు ఆగ్రహం వస్తుంది ఆ జనం వల్ల. 20వ వచనం, మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఎవరైతే ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారో వాళ్ళు నిజమైన దేవుణ్ణి కనుక్కున్నారు. కానీ ధర్మశాస్త్రం పక్కనే పెట్టుకొని దాని భావాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల యూదులు ఆ రక్షణకు దూరంగా ఉన్నారు అని చెప్తున్నాడు. 21వ వచనం, ఇజ్రాయేలు విషయం అయితే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఇంకను అవిధేయులై ఉన్న ఇజ్రాయేల్లారా, యూదుల్లారా, నేను ఎప్పటికీ కూడా ఆహ్వానం తెరిచే ఉంచాను. ఎప్పటికైనా మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటారేమో అని ఎప్పటికీ నా చేతులు చాచితిని అని ఇజ్రాయేలు గురించి దేవుడు చెప్తున్నాడంట. ఇదంతా కూడా ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం యొక్క భావాన్ని తెలుసుకొని యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, ఈ రక్షణ అనే మార్గంలోకి వాళ్ళు కూడా రావాలి, అన్యుల్ని ధర్మశాస్త్రం వైపుకి వీళ్ళు తిప్పకుండా వీళ్ళే యేసుక్రీస్తు వైపు తిరగాలి అనే భావంతో పౌలు గారు ఈ వచనాలన్నీ కూడా రాస్తున్నారు. 11వ అధ్యాయము 1వ వచనం, అలాగైన ఎడల నేను అడుగుదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లా అనరాదు. మరి యూదుల్ని దేవుడు వదిలేసినట్ట? అట్లా అనరాదు. నేను కూడా ఇజ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టిన వాడను, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. నేను కూడా యూదున్నే కదా, మరి నేను దేవునిలో ఉన్నాను కదా, దేవుడు యూదుల్ని వదిలేయలేదు. మనమే దేవుడు చెప్పిన మార్గాన్ని పక్కన పెడుతున్నాం. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పుచున్నది మీరు ఎరుగరా? ఏలియా గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటంట? 3వ వచనం, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇజ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. ఏలియా కాలంలో ఏం జరిగింది? తన సొంత ఇజ్రాయేలీలే అనేక మంది బయలుదేవతను నమ్ముకున్నారు, దేవునికి వ్యతిరేకం అయిపోయారు. 4వ వచనం, అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. ఎవరైతే బయలుదేవతకి మొక్కలేదో, ఎవరైతే నిజమైన దేవుడి మీద ఆధారపడ్డారో అలాంటి వాళ్ళు 7,000 మంది పురుషులు ఉన్నారంట. వాళ్ళు శేషం, అంటే వాళ్ళు నిజమైన దేవుణ్ణి కనుగొన్నారు. మరి మిగతా ఇజ్రాయేలీలందరూ నిజమైన దేవుణ్ణి వాళ్ళు కనుగోకపోవడం వల్ల వాళ్ళు రక్షణ అనే మార్గానికి దూరం అయిపోయారు. అలాగే అప్పుడు ఎలా అయితే ఏలియా దగ్గర జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడున్న యూదుల్లో కూడా ఎవరైతే యేసు ప్రభువారిని నమ్ముకుంటున్నారో ఆ శేషం అనేది రక్షణ అనే మార్గంలోకి వచ్చింది. ఎవరైతే యేసు ప్రభువారిని దూరం పెడుతున్నారో వాళ్ళందరూ కూడా రక్షణ అనే మార్గానికి దూరం అయిపోతున్నారు, దూరంగానే ఉన్నారు అని ఏలియా ఎగ్జాంపుల్ తీసుకుని పౌలు గారు చెప్తున్నారు. 5వ వచనం, అలాగుననే ఇప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇక కృప కాకపోవును. ముందధ్యాయంలో కూడా పౌలు గారు ఇలాంటి పదాలు చాలా చోట్ల వాడారు. విగ్రహాలను ఆరాధించే వాళ్ళు దేవుని దగ్గర ఉన్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నిజమైన దేవుని ఎరగలేదు. అలాగే మనం పనిచేసిన దానికి మనకు వచ్చేదాన్ని జీతం అంటారు. పని చేయకుండా జస్ట్ విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు మనమే చూపించేదాన్ని
కృప అంటారు. ఒకవేళ అది క్రియల మూలమైతే దాన్ని అసలు కృప అని అనకూడదు అని చెప్పి మళ్ళీ అది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అది కృప చేత అయిన ఎడల ఇక క్రియల మూలమైనది కాదు. ఒకవేళ క్రియల మూలమైందనుకో దానికి అసలు మనం కృప అని అనకూడదు అంటున్నాడు. 7వ వచనం, అలాగైనా ఏమగును, ఇజ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇప్పుడు ఫైనల్గా స్టేట్మెంట్ ఏంటి? అన్యులు యేసుప్రభు వారిని నమ్ముకుంటున్నారు, ఇజ్రాయేలీల్లో కొంతమంది మాత్రమే యేసుప్రభు వారిని నమ్ముకుంటున్నారు, మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? తమ హృదయాల్ని కఠినం చేసుకుని ఆ రక్షణకి దూరం అయిపోయారు. 8వ వచనం, ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడే వాళ్ళని తయారు చేశాడని కాదు, దేవుడు ఎన్ని మార్గాలు చూపించినా కానీ వాళ్ళు దాన్ని వినకపోవడం వల్ల దేవుడు వాళ్ళ యొక్క బుద్ధిహీనతకి వాళ్ళని వదిలేశాడు అని దాని అర్థం. ఇది పాత నిబంధనలో ఉన్నదాన్ని గుర్తు చేస్తున్నాడు పౌలు గారు. 9వ వచనం, మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. అంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళే ప్రతిఫలం పొందుతారు. దేవుడు అదే చెప్పాడు కదా, మనం మంచిగా బ్రతికితే పరలోకం, దేవుడిని విశ్వసిస్తే పరలోకం. మాకు దేవుడు అక్కర్లేదు అనుకుంటే సరే నీ ఇష్టం, నీకు అక్కర్లేదు అన్నావు కదా, నువ్వే కోరుకున్నావు కాబట్టి దేవుడు లేని ప్లేస్కే నువ్వు వెళ్ళిపో అంటాడు. దేవుడు లేని ప్లేసే నరకం. దేవుడు మనం ఏది కోరుకుంటామో అదే ఇస్తాడు మనకి. 10వ వచనం, వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. పాత నిబంధనలో ఉన్న వచనాలన్నీ మళ్ళా గుర్తు చేస్తున్నాడు వాళ్ళకి. కొంతమంది దేవుడు వారికి ఎన్ని సూచనలు చూపించినా కానీ దాని మీద విశ్వాసము ఉంచరు. ఇప్పుడు అరణ్యంలో ఇజ్రాయేలు గురించి అనేక మార్లు మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఎన్ని సూచక్రియలు దేవుడు చేసినా, ప్రతిరోజు ఆహారం వాళ్ళు కష్టపడకపోయినా ఇచ్చినా, దాహాన్ని ఇచ్చినా, పైన మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఎన్ని సూచక క్రియలు వాళ్ళ ముందు చేసినా వాళ్ళు చివరికి దేవుడి మాటలను అంగీకరించకుండా మేము మళ్ళా ఎగుప్తుకి వెళ్ళిపోతాం, దేవుడిచ్చే కనాను దేశం మాకొద్దు అని ఇజ్రాయేలీలు ఏం చేశారు? అరణ్యంలో దేవుడిని వ్యతిరేకించారు. దేవుడు ఏమన్నాడు? సరే మీరే వద్దన్నారు కాబట్టి నేను ఇచ్చే దేశానికి మీరు ఎవ్వరూ కూడా వెళ్ళరు, ఈ తరం అంతం అయిపోయిన తర్వాత మీ పిల్లలు మాత్రమే నేను ఇచ్చే దేశానికి వెళ్తారు అని దేవుడు చెప్పాడా లేదా? మనం ఏది కోరుకుంటామో దేవుడు అదే ఇస్తాడు. కొంతమంది ఎన్ని చెప్పినా కానీ తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారు, దేవుడి దగ్గరికి రారు. ఇంకా వాళ్ళని అలా వదిలేయడమే మంచిది అని పాత నిబంధనలో ప్రవక్తలు కూడా చెప్పారంట. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లా అనరాదు. ఇంకా వాళ్ళ వల్ల ఏ ఉపయోగము లేదా అట్లా అనరాదు. 12వ వచనం, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను, వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ఇజ్రాయేలీల్లో కొంతమంది యూదులు మారితేనే ఎంతమంది అన్యులు దేవుడి దగ్గరికి వచ్చారు కదా. ఇజ్రాయేలీలు అందరూ దేవుని నమ్ముకుంటే ఇంకెంతగా బాగుంటుంది అని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు అపోస్తులు పౌలు గారు వీళ్ళందరూ ఇజ్రాయేలీలే కదా, యూదులే కదా, వీళ్ళు యేసు ప్రభు వారిని నమ్మితేనే అంతమంది అన్యజనులకు రక్షణ అనే మార్గం తెరవబడినప్పుడు మిగతా యూదులు కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ప్రపంచంలో ఇంకెంత ఎక్కువ మంది రక్షణలోకి వస్తారు అనేది పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. 13వ వచనం, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తుడై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. ఇప్పుడు అన్యజనులతో మాట్లాడుతున్నాడు. ఇంతదాకా నేను ఎందుకు వీళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చానంటే 10 అధ్యాయాలు, ఈ 10 అధ్యాయాలు 11వ అధ్యాయం కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా యూదుల గురించే చెప్పాడు. ఇప్పుడు అన్యజనులతో మాట్లాడుతూ ఇన్ని 10 అధ్యాయాలు నేను యూదుల కోసం ఎందుకు మాట్లాడానో తెలుసా? వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్న సహోదరులు, వాళ్ళల్లో కొంతమందినైనా రక్షణలోనికి తీసుకురావాలి అని నేను ఆరాట పడుతున్నాను, అందుకే ఇన్ని విషయాలు వాళ్ళకి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి అని అన్యజనులతో చెప్తున్నాడు. ఇప్పుడు 15వ వచనం, వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. దేవుడు వారిని విసర్జించి అన్యుల్ని చేర్చుకుంటేనే ఈరోజు సంఘం ఇంత పెద్దదైంది కదా. ఒకవేళ వాళ్ళు కూడా దేవుణ్ణి అంగీకరిస్తే ఇంకెంత బాగుంటుంది ప్రపంచం అనేది. 16వ వచనం, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్నిటిని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మలనై ఉన్న నీవు
వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు పౌలు గారు. ఏంటది? దేవుడు స్టార్టింగ్ నుండి ఇచ్చిన ప్రతి ఆజ్ఞ, అంటే ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైనదే, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా యూదులు కొంతమంది దేవుడికి వేరయ్యారు. ఒకవేళ ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన మాటలు ఇవన్నీ కూడా ఒక చెట్టుకి వేరు అని మనం అనుకుంటే, దాని నుండి వచ్చిన చివరి కొమ్మలు కొన్ని సరిగా లేవని దేవుడు ఆ కొమ్మల్ని కత్తిరించి అడవిలో ఉండే వేరే ఒలివ మొక్క, అంటే ఉదాహరణకి దేవుడికి దూరంగా ఉన్న అన్యులు, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో అంటుకట్టాడు. అంటుకట్టడం అంటే ఏంటి? ఇప్పటిదాకా దేవుడు చెప్పిన ధర్మశాస్త్ర భావం మీద ఇప్పుడు అన్యజనులను నించోబెట్టాడు. ఈ యూదుల వల్లే కదా నిజమైన సువార్త అంటే ఏంటో అన్యజనులకు తెలిసింది. ఈ ధర్మశాస్త్ర భావాన్ని తెలుసుకున్న పౌలు గారి వల్లే కదా నిజానికి దేవుడి యొక్క మనసు అంటే ఏంటి అనేది అన్యజనులకి తెలిసింది. ఆ అంటుకట్టబడిన అన్యజనులు మరలా మేము యూదుల కంటే గొప్పవాళ్ళం అని అతిశయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు దేవుడి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే కదా యూదులకు దూరం అయ్యారు. ఇప్పుడు మీరు గర్వించి మీరు కూడా దేవుని వాక్యానికి దూరం అయిపోయారు అనుకోండి, మరి ఆ కొమ్మల్ని కట్ చేసి మిమ్మల్ని అంటుకట్టిన దేవుడు మిమ్మల్ని కట్ చేసి మరలా వాళ్ళలో మారిన వారిని అంటుకట్టడా అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. ఎందుకు భయపడాలి? దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. ఇంతకాలం ధర్మశాస్త్రం ఇచ్చిన వాళ్ళనే వాళ్ళు తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టకుండా శిక్షించాడు కదా, రక్షణ మార్గం నుండి దూరం చేశాడు కదా. ఇప్పుడు అన్యజనులుగా మీరు దేవుడి దగ్గరకు వచ్చి మీరు విశ్వాసంలో నిలబడ్డారు. ఒకవేళ మీ విశ్వాసాన్ని మీరు కోల్పోయి గర్విస్తే మిమ్మల్ని కూడా మరలా దేవుడు ఆ రక్షణ నుండి దూరం చేస్తాడు. కాబట్టి భయపడండి, విశ్వాసాన్ని కలిగి ఉండండి, కానీ గర్వించొద్దు వాళ్ళు బాలేదు నేను బాగున్నాను అని. 22వ వచనం, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడుదువు. మనం దేవునిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? దేవుని ఎడల భయం కలిగి ప్రేమగా మంచిగా నడుచుకోవాలంట. ఎవరో ఒకళ్ళు దేవుడికి దూరం అయిపోయారు కదా అని వాళ్ళని చూసి గర్వించావంటే నీవు కూడా వారిలాగే పోతావు. 25వ వచనం, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎవరో కూడా మేమే మంచోళ్ళం అని గర్వించకుండా ఉండాలి అంటే ఒక విషయం తెలుసుకోవాలంట. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలీలకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలీల జనులందరూ కూడా రక్షింపబడుదురు. ఈ 25, 26, 27 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, అన్యజనులారా మీరేమనుకుంటున్నారు? దేవుడు ఈరోజు ఇజ్రాయేలీల్ని యూదుల్ని వదిలిపెట్టి అన్యుల్ని రక్షిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు కదా. అందరూ ఒకటే. దేవుడికి యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని కూడా లేదు. అందరూ కూడా దేవుని ఆహ్వానంలోకి రావాలి కాబట్టి ఇలా జరిగింది. వచ్చిన తరువాత ఎవరైతే చివరి వరకు తమ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారో వాళ్ళు నిజమైన ఇజ్రాయేలీలు. ఎవరైతే చివరి వరకు శ్రమలకు ఓర్చుకుంటారో, మంచివారిగా నిలబడతారో వారు నిజమైన ఇజ్రాయేలీలు. అలా నిజమైన ఇజ్రాయేలీలు అందరూ రక్షింపబడతారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఇంకా కొంతమంది ఇజ్రాయేలీలు, కొంతమంది యూదులు, కొంతమంది అన్యజనులు, కొంతమంది గ్రీసు దేశస్థులు అని విడివిడిగా ఏం ఉండదు. కాబట్టి క్రైస్తవులు మట్టికే బాగుంటారు, యూదులు మట్టికే బాగుంటారు, హిందువులు మట్టికే బాగుంటారు, ముస్లింలు మట్టికే బాగుంటారు అని మనం ఒక వర్గానికి దేవుణ్ణి విడగొడుతున్నామేమో. క్యాస్ట్ను చూసి కొంతమంది గర్వపడే వాళ్ళు ఉంటారు, మా క్యాస్టే గొప్పదని. రిలీజియన్ని చూసి గొప్పపడే వాళ్ళు ఉంటారు, మా రిలీజియనే గొప్పదని. ప్రాంతాన్ని చూసి గొప్పపడే వాళ్ళు ఉంటారు, మా ప్రాంతమే గొప్పదని. అలాగేమీ ఉండదు. ఈ మర్మం అందరూ తెలుసుకోండి. ఎవరైతే నిజమైన ఇజ్రాయేలీలు అనబడతారో వాళ్ళందరూ రక్షింపబడతారు. ఇజ్రాయేలీలు అంటే శరీర సంతానాన్ని బట్టి యాకోబు సంతానం, అబ్రహాం సంతానం అలా కాదు.
వాగ్దానాన్ని బట్టి. ఏంటా వాగ్దానం? ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా నిజమైన అబ్రహాము సంతానం, అంటే నిజమైన ఇజ్రాయేలీలు. అంటే ఒక మొక్కలో 25, 26, 27లో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే చివరి వరకు మంచిగా నిలబడతారో వాళ్ళు చనిపోయేంత వరకు, అలాంటి వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. అంతేగాని ఒక వర్గానికి చెందిన వాళ్ళనో, ఒక క్యాస్ట్కి చెందిన వాళ్ళనో, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళనో, ఒక రిలీజియన్కి చెందిన వాళ్ళనో కాదు. 28వ వచనం, సువార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. దేవుడు అందరినీ పిలిచాడు కదా. కొంతమంది దేవునికి విరోధులైపోయినంత మాత్రాన, కొంతమంది ఆయన చెప్పిన మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోనంత మాత్రాన వాళ్ళని పిలిచినందుకు దేవుడు పశ్చాత్తాపపడడు. ఎందుకంటే అందరినీ పిలుస్తాడు దేవుడు, అది ఆయన ప్రేమ. కొంతమందే మారుతారు, అది మన జీవితాన్ని మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. కానీ దేవుడికి అందరి మీద ప్రేమ ఉంది. మంచి వాళ్ళ మీద, చెడ్డవాళ్ళ మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, అందరి మీద ప్రేమ ఉంది. కాబట్టి దేవుడు అందరినీ పిలిచాడు. ఆ కాలంలో యూదుల్ని పిలిచాడు, ఈ కాలంలో అన్ని జనులు పిలిచాడు. దేవుడు ఎవరిని పిలిచినా, ఎవరి మీద తన కృప చూపించినా ఆ పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాప పడేవాడు కాదు. 30వ వచనం, మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి విధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఎవరెవరైతే దేవుణ్ణి ఫాలో అవ్వట్లేదు అని మనం అనుకుంటామో, అలా ఫాలో అవ్వకపోవడం కూడా కొంతవరకు ఏంటంట, తర్వాత దేవుడు వాళ్ళని ఫాలో అయ్యేలా చేసుకోవడానికి అంట. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒకప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అన్యులే. కానీ ఆ అన్యులుగా ఉన్న వారి వద్దకు దేవుడు తన సేవకులను పంపించి వీళ్ళని మార్చాడు. ఇప్పుడు వీళ్ళు మరింత నీతిమంతులుగా ఉండొచ్చు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఎక్కువ నీతిమంతులుగా ఉండొచ్చు. మొదటి నుంచి యేసు ప్రభు వారు నమ్ముకున్న ఇజ్రాయెల్ దేశం వాళ్ళు, అమెరికా దేశం వాళ్ళు కొంచెం చెడు ప్రవర్తనలోకి వెళ్ళిపోవచ్చు. కొంతకాలం ముందు వాళ్ళు దేవునిలో బాగుండొచ్చు, మనం బాగోలేకపోవచ్చు. ఇదంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుందయా అంటే, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎవరెవరైతే దేవుణ్ణి నిజంగా వెతకాలి అని మనసులో కోరుకుంటారో వాళ్ళ దగ్గరికి తగ్గిన కాలమందు తగ్గిన సేవకుల్ని దేవుడు సమయానుకూలంగా పంపిస్తాడు. అందరినీ ప్రేమించేవాడు దేవుడు, ఒక వర్గాన్ని మాత్రమే ప్రేమించేవాడు కాదు. మనం అవిధేయతలో, అవిశ్వాస స్థితిలో మనం ఉన్నాం కానీ, ఆ స్థితిలో మనం బంధింపబడి ఉన్నా కానీ, అది కూడా ఒక రకంగా దేవుడు మన దగ్గరికి తన యొక్క వాక్యాన్ని, సేవకుల్ని, కరుణని పంపించడానికి ఒక మార్గంగా దేవుడు దాన్ని చేసుకుంటున్నాడు అని దాని అర్థం. 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పగలవాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు, ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ 9, 10, 11 ఈ అధ్యాయాల్లో పౌలు గారు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, కొంతమంది ముందుగా దేవుని నమ్ముకోవచ్చు కానీ చివరిలో వాళ్ళు అవిధేయులైపోవచ్చు. కొంతమంది చివరిగా దేవునిలోకి వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళు కృపలో బలంగా నిలబడి ఉండొచ్చు. మేబీ తర్వాత వాళ్ళు కూడా తప్పిపోతారేమో, ముందు తప్పిపోయిన వాళ్ళు మళ్ళా దేవుడి దగ్గరికి వస్తారేమో. ఎవరు ఏ సమయంలో ఎలా ఉంటారో మనకి తెలియదు కానీ ఎవరికి ఏది అవసరమో దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన ప్రణాళిక మీద మనం నమ్మకం ఉంచాలి. ఎప్పుడు దేవుడు ఏది చేసినా కానీ అది మన మంచి కోసమే చేస్తాడు. ఆయన టైమింగ్ ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో, ఏ సమయంలో అవసరమో, ఏ విధంగా అవసరమో అలాగే ఆయన దయచేస్తాడు అని ఆయన టైమింగ్ మీద, అన్నిటి మీద మనం నమ్మకం ఉంచాలి. ఇక్కడ యూదుల గురించి అయితే, అన్యజనులు దేవునిలోకి రావడం వల్ల మీరు కుళ్ళుకోవద్దు, వాళ్ళు అన్యజనులు కాబట్టి మీరు గర్వపడొద్దు. దేవుడు వాళ్ళని పిలిచాడు. ఏ సమయంలో దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో మనకి తెలియదు కానీ ఆ పిలుచుకున్నప్పుడు దాన్ని ఆహ్వానించేవారుగా మనం ఉండాలి. మనం తప్పిపోతున్నామేమో అని ముందు మన గురించి మనం చెక్ చేసుకోవాలి. మన కంట్లో దూలాన్ని అంచకుండా పక్కన వాడి కంట్లో నలుసుని మనం వెతుకుతున్నామేమో,
మనం దేవుడి యొక్క ప్రణాళిక మీద, ఆయన యొక్క న్యాయం మీద మనం నమ్మకం కలిగి ఉండాలి అనే విషయాలని ఈ 9, 10, 11 అధ్యాయాల్లో పౌలు గారు వివరిస్తున్నారు. ఎవరికైనా ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు సింపుల్గా అర్థం కావట్లేదు అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన యూదులతో ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళతో ఈ విషయాలు చెప్తున్నాడు. కాబట్టి మనం ధర్మశాస్త్రం మీద ఒక అవగాహన కలిగి ఉంటే ఈ అధ్యాయాలు కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. వాటిని పైనే చదివాం అనుకోండి, ఆ వచనాలని మనం కూడా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వాక్య భావాన్ని అనుసరిస్తూ కూడా ఈ అధ్యాయాలు మరలా మీరు అందరూ చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ అధ్యాయాల్లో ఎవరికైనా ఏ వచనం దగ్గరైనా కానీ డౌట్లు ఉన్నట్లయితే దయచేసి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మరలా 12వ అధ్యాయం నుండి ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీ ప్రార్థనల ద్వారా, కానుకల ద్వారా ఎవరైనా మమ్మల్ని బలపరచాలి అనుకున్నట్లయితే దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్స్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మా కృప చూపించారు తండ్రి. మరి సంగతులను పైనే ఆలోచించకుండా భావాన్ని అనుసరిస్తూ వాటిని మేము అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్న విధంగా మేము ప్రవర్తించడానికి కేవలం చెవుల వరకే కాకుండా మా హృదయాల్లోకి ఆ వచనాలను ఎక్కించుకొని మా జీవితాన్ని మాదిరికరంగా నిజమైన విశ్వాస సంబంధమైన జీవితంగా మేము మార్చుకోవడానికి, ఆత్మ సంబంధంగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని, కృప చూపించి ముందుకు నడిపించమని, మీ చిత్తమైతే మరలా మేము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.